హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సీనియర్ సిటిజన్లకు మోదీ సర్కార్ బెస్ట్ స్కీమ్స్. ఈ 4 కేంద్ర పథకాలు ఆసరాగా. యుక్త వయసులో ఉన్నప్పుడు సొంత కాళ్లపై నిల్చొని సంపాదించగలుగుతారు. అదే రిటైర్మెంట్ అయ్యాక ఎలా? వయసు మీద పడ్డాక సంపాదించడం చేత కాని పరిస్థితుల్లో డబ్బుల కోసం ఎవరిపై ఆధారపడతారు? అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పథకాలను అమలు చేస్తుంది. వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. వీటి కింద చాలా తక్కువ ప్రీమియం చెల్లించి కూడా నెలవారీ పెన్షన్ ప్రయోజనం పొందవచ్చు. దాదాపు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా కేంద్రం స్కీమ్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. వీటిల్లో భాగంగానే సీనియర్ సిటిజన్లపై కాస్త ఎక్కువ దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. అందులో మొదటిది అటల్ పెన్షన్ యోజన. ఈ స్కీమ్లో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అటల్ పెన్షన్ పథకం కింద 60 ఏళ్లు నిండాక నెలవారీగా పెన్షన్ రూపంలో 1000 నుంచి 5000 వరకు అందుకుంటారు. దీంట్లో కనీస ప్రీమియం 210 రూపాయల నుంచి గరిష్టంగా నెలవారీ ప్రీమియం 1454 వరకు ఉంటుంది. మీరు చేరే వయసు, ప్రీమియాన్ని బట్టి రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. ఇక రెండవది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో 18 నుంచి 50 ఏళ్ల వరకు ఉన్న వ్యక్తుల పెట్టుబడి పెట్టవచ్చు. వార్షిక ప్రీమియం 436 రూపాయలు మాత్రమే. ఇక జూన్ 1 నుంచి మే 31 లోపు డిపాజిట్ చేయాలి. తర్వాత బీమా పునరుద్ధరిస్తారు. అలాగే మూడవదైతే ప్రధానమంత్రి కర్మయోగి మాన్ధన్ యోజన. ఈ స్కీమ్ కింద చిన్న వ్యాపారులు, ఇంకా దుకాణదారులు, వ్యాపారులు జీఎస్టీ కింద నమోదు చేయబడి ఉండి 1.5 కోట్ల టర్నోవర్ ఉన్నవారు లబ్ధిదారులుగా ఉంటారు. వారికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి 60 సంవత్సరాల తర్వాత 3000 పెన్షన్ వస్తుంది. దీంట్లో ప్రీమియం 55 నుంచి 200 వరకు ఉంటుంది. ఇకపోతే నాలుగవది ప్రధానమంత్రి వయ వందన యోజన. 60 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్స్కి ఈ స్కీమ్ ఎంచుకుంటారు. 10 ఏళ్లకు 8% వడ్డీ పొందుతారు. వార్షిక ప్లాన్ ఎంచుకుంటే 10 సంవత్సరాలకు 8.3% వడ్డీ పొందుతారు. దీంతో పెట్టుబడి మొత్తాన్ని 7.5 లక్షల నుంచి 15 లక్షల వరకు పెంచారు. సో ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్లకు అయితే మోదీ సర్కార్ ఈ 4 కేంద్ర పథకాలను పెట్టారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.